2వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. హల్లెలూయా చెప్దాం అందరం, చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు రాజ్యాలలో చూసుకున్నా, దేశంలో చూసుకున్నా, కుటుంబాలలో చూసుకున్నా, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము అనేకుల్లో కార్యం చేయట్లేదు. ఎందుకంటే సమాధానము కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, సమాధానము కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, సమాధానము కొరకు ఎంతగానో పోరాడుతున్నారు, సమాధానం కొరకు ఎంతగానో ఖర్చు పెడుతున్నారు. కానీ అది ఈ రోజుల్లో ఎవరికి దొరకట్లేదు. ఒకవేళ దాన్ని అనుభవించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అక్కడ రాయబడిన మాట, దేవుని వలన దయ పొందుకున్న మనుషులకు సమాధానము కలుగునుగాక అనుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన ఒక స్పష్టమైన మాట ఏమిటంటే, దేవునికి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టులైన మనుషులు ఎవరై అంటే, దేవుడు ఎవరినైతే జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు ప్రేమలో ఏర్పాటు చేసుకున్నాడో ఆయన తండ్రికి ఇష్టులైనటువంటి వారు. వారికి భూమి మీద ఆయన ఏమిస్తున్నాడు అని అంటే సమాధానం అనేది ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ సమాధానము లోక సంబంధమైనది కాదు, సమాధానము కొంటే వచ్చేది కాదు, సమాధానం కొరకు ఎంతో వెల చెల్లిస్తే వచ్చేది కాదు, కానీ ఈ సమాధానము పర సంబంధమైనదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమాధానము కొద్ది రోజులు ఉండి పోయేది కాదు. ఈ సమాధానము దేవుడు అనుగ్రహించే సమాధానం కనుక ఇది శాశ్వతమైన సమాధానమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది అందరూ పొందుకోవటానికి అనర్హులు, ఇది అందరికీ దొరకదండి. అందుకే చూడండి, లోకములో సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి సమాధానం విలువ తెలియదు. డబ్బు ఉంటుంది, సమాధానం ఉంటుంది కావచ్చు అనుకుంటారు. ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉన్నాం కావచ్చు అనుకుంటారు. వాళ్ళు ఎంతో ఆస్తులు సంపాదించుకుంటారు, సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ అది వారి వల్ల పడదు. ఎందుకంటే ఆ సమాధానం కొంతకాలమే. ఆ సమాధానంలో మోసం ఉంటుంది, ఆ సమాధానంలో అనేకమైనటువంటి అపార్థాలు ఉంటాయి. కనుక ఆ సమాధానం వాళ్ళు పొందటానికి ఎన్నో 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 ప్రయత్నాలు. చూడండి, కొంతమంది సినిమాలకు వెళ్ళి సమాధానం పొందుకోవాలని ఆశపడతారు, కొంతమంది విహార యాత్రలకు వెళ్ళి సమాధానంగా ఉండాలని ఆశపడతారు, కొంతమంది మద్యం సేవించి, కొంతమంది శరీర ఇచ్చల్లో పడి, కొంతమంది ఇష్టానుసారంగా బ్రతికి ఏంది అని అంటే సమాధానం కావాలి, సమాధానం కావాలంటారు. చూడండి, ఇంట్లో స్త్రీలు విస్తారంగా పనులు చేసి కాస్త టీవీ ముందు అలా కూర్చున్నప్పుడు భర్త మళ్ళీ ఏదైనా పని చెప్పగానే కొద్దిసేపు నన్ను సమాధానంగా ఉండనివా అంటారు. అంటే కావాలి సమాధానం, కానీ అది ఎవరిస్తారు? ఏ సమాధానం కొరకు ప్రాకులాడుతున్నాం? సమాధానం అనేది ఎక్కడి నుంచి దొరుకుతుందంటే బైబిల్ సెలవిస్తుంది, అది పర సంబంధమైంది కనుక అది దేవుని ద్వారా పొందుకునేదే సమాధానం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే అది ఎవరికి ఇస్తున్నాడు ప్రభు అంటే తనకు ఇష్టమైన వారికి అనుంది. తనకిష్టమైన వారెవరు? ఎవరినైతే దేవుడు ప్రేమించి రక్షించుకున్నాడో, ఎవరైతే ఆయనని నమ్మి బాప్టిజం తీసుకున్నారో వారికి సమాధానము పొందుకోవటానికి ఒక అర్హతను దేవుడిస్తున్నాడు. అందుకే చూడండి, రక్షించబడ్డ వారందరూ సమాధానంగా ఉండలేరు. ఎందుకని? సమాధానాన్ని సంపాదించుకోవాలి. సమాధానం పొందుకోవటానికి దేవుడు ఒక అనుమతినిచ్చాడు. దేని ద్వారా? బాప్టిజం ద్వారా, రక్షణ ద్వారా. ఆయన ఇష్టపడి మనల్ని ప్రేమించాడు కనుక, ఇష్టపడి లోకంలో నుంచి మనల్ని వేరు చేశాడు కనుక నీవు సమాధానానికి అర్హుడవు అన్నాడు. అంతేగాని పూర్తిగా సమాధానం ఇవ్వలే. ఆ సమాధానాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకే చూడండి, మీరు పరిశుద్ధులగుటకు పిలువబడినారు అన్నాడు, అంతేకాని మీరు పరిశుద్ధులు అనలేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నట్లుగా
పరిశుద్ధతను సంపూర్ణ చేసుకొని ఆయన రాజ్యంలో మనం చేర్చబడాలి. అలాగే సమాధానానికి మనల్ని అర్హులుగా మార్చాడు. ఇప్పుడు సమాధానాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. అందుకే పేతురు అంటాడు, సమాధానాన్ని మీరు వెతికి వెంటాడండి. అంటే సమాధానం దొరకదా అంటే వాస్తవంగా మన మనస్తత్వాన్ని బట్టి సమాధానం ముందుకు సాగుతుంటుంది. నీ ముందు నడుచువాడు సైన్యములకు అధిపతియైన యెహోవా అన్నాడు. అంటే సమాధానకర్త మన ముందు నడుస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవాలనంటే ఆయనకు కలిగినటువంటి అనుభవాలతో నడిస్తేనే మనకు దొరుకుతాడు. ఆయనకు కలిగిన అనుభవాలు మనం సంపాదించుకోవాలి అని మనము హృదయం నిండా విశ్వాసము కలిగి ఉంటేనే ఆ సమాధానం దొరుకుతుంది. లేకపోతే ఆ సమాధానం వెళ్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలను. ఆ ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన మీద ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, కీడును విడిచి మనము సమాధానాన్ని వెతకాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం సిద్ధపడేది సమాధాన పట్టడానికి, మనం రక్షించబడ్డది సమాధానాన్ని కాపాడుకోవడానికి. మనం ఒకప్పుడు తండ్రితో సమాధానాన్ని పోగొట్టుకున్నాం. ఈ సమాధానము లేక ఒకప్పుడు లోకములో అన్యులుగా జీవిస్తూ సమాధానము లేక మన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాం. సమాధానం లేక డబ్బును పోగొట్టుకున్నాం. సమాధానం లేక ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం. సమాధానం లేక అనేకులతో స్నేహాన్ని పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే క్రీస్తును మనము ధరించామో, క్రీస్తును కనుగొన్నామో, క్రీస్తు బలియాగ మగుట ద్వారా మనకు కలిగినటువంటి అవిధేయత, అక్రమము, శాపము ఇవన్నీ కూడా ఆయన భరించి తండ్రి యొద్ద నుండి మనకు సమాధానం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి మాట వింటున్నామన్నా, తండ్రిని ప్రేమిస్తున్నామన్నా, తండ్రి రాజ్యానికి సిద్ధపడుతున్నామన్నా, మొట్టమొదట నువ్వు సమాధానాన్ని కాపాడుకోవాలి. ఈ సమాధానం లేకపోతే బైబిల్ సెలవిస్తుంది, నీ కానుకను దేవుడు చూసి దాన్ని నేను అంగీకరించట్లేదు అన్నాడు. జాగ్రత్తగా వినండి. నీవు ఎవరితోనైనా అసమాధానం కలిగినట్లయితే, నీ మీద ఎవరికైనా అసమాధానం ఉన్నట్లయితే, నీవు మొట్టమొదట వెళ్ళి సమాధాన పడి వచ్చి బలి అర్పించు అన్నాడు. కానుకైనా ప్రార్థనైనా మనం ప్రార్థన చేసేది ఎవరికి? తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు ద్వారా రక్షించబడిన మనం, యేసు ద్వారా సమాధానాన్ని పొందుకున్న మనం, యేసు ద్వారా బాప్తిసం పొందుకున్న మనం, త్రూ యేసు ద్వారా తండ్రికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఏ సమాధానం అయితే తండ్రి ఇచ్చాడో ఆ తండ్రికి మనం విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభువా, తండ్రి, నీతో పోగొట్టుకున్న సమాధానాన్ని నేను పొందుకున్నాను. ప్రతి ఈవి నువ్వు అనుగ్రహించేదే, ప్రతి స్వస్థత నువ్వు అనుగ్రహించేదే, ప్రతి సమాధానం నువ్వు అనుగ్రహించేదే, ప్రతి ప్రార్థన నువ్వు అంగీకరించి నువ్వు సమాధానం ఇస్తేనే కనుక క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం మనం. అంటే ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి ద్వారా పొందుకున్న సమాధానం మొదట నీవు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నీ హృదయము భర్తతో సమాధానం లేకున్నా, నీ హృదయము భార్యతో సమాధానం లేకున్నా, నీ హృదయము పొరుగు వారితో సమాధానం లేకున్నా, నీ హృదయము ఎవరితో సమాధానం లేకుండా వచ్చి నువ్వు బలులు అర్పిస్తే ఆ బలి అంగీకరించబడట్లేదని ఈరోజు సువర్ణాక్షరాలతో నీ హృదయంలో రాసుకో. నువ్వు చేసే ప్రార్థన తండ్రికి అయితే, ఆ ప్రార్థన తండ్రి వినాలి అని అయితే, నువ్వు మొట్టమొదట సమాధానాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకన్నాడు సమాధానాన్ని వెతుకు అని? సమాధానానికి అడ్డుగా శోధనలు వస్తాయి. సమాధానానికి అడ్డుగా గలిబిలి వాతావరణం ఏర్పడుతుంది. సమాధానానికి వ్యతిరేకంగా దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ నీకు సమాధానం ఇవ్వటానికి క్రీస్తు బలయ్యాడు కనుక ఆ బలిని ధ్యానిస్తున్న నీవు సమాధానాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా.
నీ సమాధానానికంటే ఎక్కువగా నీవు క్రీస్తు కంటే ఎక్కువగా నీ మనస్తత్వాన్ని నువ్వు ప్రేమించి సమాధాన పడకపోతే నీ బలి అంగీకరించబడట్లేదు, నీవు అంగీకరించబడట్లేదు, నీ రక్షణ కూడా అంగీకరించబడదు. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు చాలా 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 ప్రాముఖ్యమైన విషయం మీరు గ్రహించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చూడండి, రక్షణ పొందే ముందు మనం ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాం. పాపమును, శాపమును, అవిధేయతను, అక్రమమును, అల్లరి వాతావరణాన్ని, అలాగే గర్వాన్ని, కోపాన్ని, సమస్తాన్ని విడిచి సాధువైన క్రీస్తును ధరిస్తున్నాను అని నువ్వు తండ్రి ఎదుట క్రీస్తును అంగీకరించి ఆ సమాధానాన్ని పొందుకుంటున్నావు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయిన వానివైతే పైనున్న సమాధానాన్ని వెతుకు అంటుంది బైబిల్. నువ్వు వెతకవలసింది ఏంటిది? నువ్వు ఏది పోగొట్టుకొని దరిద్రుడు అయ్యావో, ఏది పోగొట్టుకొని కుటుంబంలో కలవరతో నింపబడ్డావో, ఏది పోగొట్టుకొని రోగగ్రస్తునిగా మారిపోయావో, ఏది పోగొట్టుకొని సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో, తిరిగి అవన్నీ సంపాదించుకున్నట్టుకు క్రీస్తు బలయ్యాడు కనుక నువ్వు సమాధానం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాధానం మీద నీ మనసు తిరగాలి. ఎందుకనంటే నా ప్రార్థనలకు సమాధానం రావట్లేదు, నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉన్న కార్యాలు జరగట్లేదు, నా కుటుంబ పరిస్థితి అలాగే ఉండేది అని నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో ఈరోజు ఈ మాట విని నీ మనసు మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, సమాధానానికి ఒక అర్హత నీ బాప్టిజం. సమాధానం పూర్తిగా రాదు. సమాధానం పొందుకోవటానికి నిన్ను ప్రేమించి ఇష్టపడ్డాడు దేవుడు. దాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావని, దాన్ని నువ్వు సంపాదించుకుంటావని మీకు ఒక మాట చక్కగా అర్థమయ్యేలా చెప్తాను. నేను అమెరికా వెళ్ళాలనుకున్నాను. అమెరికా వెళ్ళాలి అనుకుంటే అమెరికాలో ఉన్న దృశ్యాలన్నీ నేను యూట్యూబ్లో చూశాను. చాలా అందమైన ప్లేసులు. అక్కడికి వెళ్ళాలని నేను పాస్పోర్ట్ కూడా సిద్ధపరచుకున్నాను. అంత మాత్రం చేత నేను ఆ పట్టణానికి వెళ్ళలేను. అక్కడి నుండి నాకు ఒక వీసా రావాలి. అక్కడి నుండి నాకు ఒక వీసా వచ్చి నువ్వు మా దేశానికి రావడానికి అర్హుడవు అంటేనే వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం వెళ్ళేది సమాధాన పట్టణానికి. సమాధాన పట్టణానికి నిన్ను యోగ్యునిగా ఎంచి ఒక పాస్పోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది, అక్కడ నుండి నీకు ఒక వర్తమానం రావాలి. ఏంటిదంటే నీవు ఆత్మచేత నింపబడి ఆ సమాధానాన్ని కాపాడుకున్నప్పుడు నీవు అర్హునివి అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఆ మాట యేసు ప్రభుల వారు ఎంత స్పష్టంగా మాట్లాడారో. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ చాలండి. నికోదేము అడుగుతున్నాడు, ప్రభువా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నాడు. నికోదేముతో ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యాన్ని చూస్తాడు, చేరడు. పరలోక రాజ్యాన్ని చూడటానికి వానికి ఒక అర్హత ఏమిటి అనంటే కొత్తగా జన్మించాలి. ఇప్పుడు నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. క్రీస్తులో జన్మించినంత మాత్రంలో అది జన్మ కాదండి. ఎదిగినప్పుడు క్రీస్తులో ఎదిగినము అని దానికి పేరు పెట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఆ కింద వచనాలు కూడా చదవమ్మా. అందుకు నికోదేము, ముసలివాడైనటువంటి మనుష్యుడు ఎలా జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో, ఇదిగో ఇది ప్రవేశము, అది చూడటము, ఇది ప్రవేశము.
అంటే నువ్వు క్రీస్తుని అంగీకరించి ఇష్టుడిగా మార్చబడి బ్యాప్టిజం తీసుకున్నందుకు పరలోకం అనేది ఒకటి ఉంది. యేసు ప్రభు నిజదేవుడు, ఆయన మృత్యుంజయుడు లేచాడు, దేవుళ్ళ కంటే ఆయన నిజదేవుడు అని గ్రహించటానికి నీకు ఒక సర్టిఫికేట్. నీవు నీటి మూలంగా బ్యాప్టిజం తీసుకున్న నీవు ఆత్మలోనికి రావాలి. ఆత్మ మూలంగా బ్యాప్టిజం తీసుకున్నప్పుడే నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకోగానే పరలోక రాజ్యం అని, బ్యాప్టిజం తీసుకోగానే నాది పరలోక రాజ్యం పుస్తకంలో రాయబడ్డదని చాలా అపోహపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు పరలోక రాజ్యం ఉన్నది. యేసు ప్రభు దేవుడు, ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన దగ్గరకు వచ్చే స్వస్థతలు జరుగుతాయి, ఆయన నెమ్మదినిచ్చే దేవుడు అని తెలుసుకోవటానికి నీకు రక్షణ. అది పరలోక రాజ్యం కాదు. ఆ రక్షణ ద్వారా నీవు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడ్డది అంతే. ఎందుకంటే జీవించువాడు క్రీస్తుని, ఆయనతో కలిసి నువ్వు జీవిస్తానని ఒక బ్యాప్టిజం అనే చిహ్నం ద్వారా నీవు ఒక గుర్తింపు దేవునికి చూపించావు. దాన్ని బట్టి నీవు జీవ గ్రంథంలో మాత్రమే పేరు రాయబడ్డది. అది పరలోకానికి సాదృశ్యం కాదు. జీవ గ్రంథంలో ఉన్న పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలోనికి ట్రాన్స్ఫర్ కావాలి. అదే పరిశుద్ధాత్మ ద్వారా నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశం. ఎందుకంటే జీవ గ్రంథంలో పేరు తుడిచిపెట్టడానికి అవకాశం ఉంది. జీవ గ్రంథంలో పేరు కొట్టివేయబట్టడానికి అవకాశం ఉంది. జీవ గ్రంథంలో పేరు తుడిచిపెట్టడానికి అవకాశం ఉంది. చూడండి, బైబిల్లో సౌలుది జీవ గ్రంథంలో రాయబడింది, కానీ అతని జీవ గ్రంథంలో పేరు కొట్టివేయబడింది. ఆకాయుది జీవ గ్రంథంలో రాయబడింది, గెహజీది జీవ గ్రంథంలో రాయబడింది, సొలొమోను జీవ గ్రంథంలో రాయబడింది, కానీ వాళ్ళ పేర్లు కొట్టివేయబడ్డాయి. కారణం ఏంటంటే వాళ్ళు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వాళ్ళు ట్రాన్స్ఫర్ కాలేకపోయారు. అందుకే చూడండి, ఒకరోజు మోషే, ప్రభువా ఇదిగో అవసరం అనుకుంటే నా పేరు కొట్టివే జీవ గ్రంథంలో నుంచి, కానీ నీ ప్రజల పేరు నిలబెట్టయ్యా అని కాళ్ళు పట్టుకున్నాడు. అంటే కారణం ఏంటంటే ఆయనకు అనుకూలంగా సమాధానాన్ని కాపాడుకొని మనం జీవించకపోతే మన పేరు కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమాధానాన్ని కాపాడుకుంటానని నీవు నమ్మి బ్యాప్టిజం తీసుకున్నావు. క్రీస్తు మరణాన్ని తలపోస్తూ క్రీస్తును అంగీకరించి, క్రీస్తు ద్వారా నువ్వు చేసే ప్రతి ప్రార్థన అంగీకరించబడాలని, క్రీస్తు ద్వారా చేయబడుతున్న ప్రతి కార్యము తండ్రి అంగీకరించాలని ఆయన ఇష్టపడి నన్ను కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవడైతే దేవుని ఎదుట పాపం చేస్తాడో వాని పేరు జీవ గ్రంథములో నుండి కొట్టివేయబడును అని ఉంటుంది బైబిల్లో. పేరు రాయబడుతుంది. జీవ గ్రంథంలో పేరుంది కదని సంతోషపడకు. జీవ గ్రంథంలో నోట్ చేయబడ్డది కదని సంతోషపడకు. నీ ప్రవర్తనను బట్టి నువ్వు సమాధానాన్ని కాపాడుకొని ఏ నిబంధన అయితే తండ్రితో చేశావో, క్రీస్తుతో నడుస్తానని, క్రీస్తు పోలికగా మార్చబడతానని, క్రీస్తు ద్వారా ఆ సమాధాన పట్టణానికి చేర్చబడతానని నువ్వు ఎప్పుడైతే నిబంధన చేసుకున్నావో తండ్రి నమ్మాడు, పేరు రాశాడు. ఆయనకు తగినట్టుగా మనం నడవకపోతే అది కొట్టివేయబడే అవకాశాలు ఉంటాయి. చూడండి, అన్నమాట కూడా నిర్గమకాండము 32వ అధ్యాయము 23వ వచనం. వారు మాకు ముందుగా నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తు నుండి మమ్మలను రప్పించిన వాడుగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. 32:23 అండి. అవును, 33:22. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో, ఆ మాట జాగ్రత్తగా వినండి, మీ మనసులో పెట్టుకోండి. మీ మనసులో ఈ మాట ఈ రోజున ముద్రించబడాలి. జీవ గ్రంథములో నుండి ఎవడైతే నా ఎదుట పాపము చేయునో వానిని
నా గ్రంథములో నుండి తుడిచివేస్తాను. జీవగ్రంథం అది. జీవగ్రంథములో నుండి ఆ పేరు దేవుడు తుడిచిపెడతాడట. ఎప్పుడది? నా ఎదుట ఎవడు పాపం చేస్తాడో. అంటే అర్థం ఏంటంటే, నా ఎదుట ఎవడైతే ఆజ్ఞను అతిక్రమిస్తాడో, ఎవడైతే నాకంటే ఎక్కువగా అతిశయపడతాడో, ఎవడైతే ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తాడో, ఎవడైతే సమాధానానికంటే ఎక్కువగా వాని తలంపులను ఇష్టపడతాడో, ఎవడైతే సమాధానానికంటే ఎక్కువగా వాడి స్వచిత్తాన్ని గురించి ఆలోచిస్తాడో, వాడిని నా గ్రంథములో నుండి నేను కొట్టివేస్తాను. నేను చెప్తున్నా, అక్కడ జాగ్రత్తగా వినండి. కొట్టివేస్తానే అన్నాడు కానీ పూర్తిగా తొలగిస్తాను అనలే. అంటే అవకాశం ఏంటంటే, ఒకవేళ వాడు తెలుసుకుని పశ్చాత్తాపడి నా పేరు జీవగ్రంథంలో ఉండాలి, నేను రక్షించబడ్డాను అని ఒకవేళ ప్రభు పాదాలు పట్టుకొని నూతన పరచబడితే మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు జీవగ్రంథంలో. కొట్టివేస్తాడు కరెక్టే, కానీ ఆయన పూర్తిగా మర్చిపోయే దేవుడు కాదు. ఒకసారి మాట ఇచ్చాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని. దావీదును విడిచిపెట్టాలి, కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ అతని సింహాసనాన్ని నేను స్థిరపరిచాను అన్నాడు. ఈ రోజున జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎదుట పాపము చేసిన వాడు జీవగ్రంథములో నుండి పేరు కొట్టివేయబడుతుంది. పాపము చేయటం అంటే సమాధానాన్ని కాపాడుకోకుండా ఆజ్ఞను మీరితే, సమాధానానికంటే ఎక్కువగా నీవు అతిశయపడితే, సమాధానానికంటే ఎక్కువగా నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే, సమాధానానికంటే ఎక్కువగా నీ శరీర క్రియలకు ప్రాధాన్యత ఇస్తే నీ పేరు జీవగ్రంథంలో నుండి కొట్టివేయబడుతుంది. ఈరోజు మనం ఆలోచిద్దాం, ప్రభు దృష్టిలో మనం ఉన్నామా? ప్రభు రాకడకు సిద్ధపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమందితో పగ కలిగి ఉన్నాం, ఎంతమంది మాట్లాడకపోయినా, ఎంతమందితో మనము విరోధభావం కలిగి ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి వెళ్తున్నావు. ఈరోజు నీ గుండెల్లో నెమ్మది కలిగి ఉంటున్నావా? నీ ఇంట్లో పక్కన పెట్టేయి, నీ సహోదరులతో పక్కన పెట్టేయి, నీ కుటుంబంతో పక్కన పెట్టే, అట్లీస్ట్ నీ హృదయంతో నువ్వు గుండె మీద చేసుకొని నేను సమాధానంగా ఉన్నా అని ప్రభుతో చెప్పగలుగుతున్నావా? యేసు ప్రభు అంటాడు, కానుకలు వేసేటప్పుడు వారిని తేరి చూస్తున్నాడట. ఒక కానుక అర్పించేటప్పుడే చూస్తే నువ్వు ప్రార్థించేటప్పుడు నీ పెదవులను చూడ్డా? నువ్వు ప్రార్థించేటప్పుడు నీ హృదయాన్ని చూడ్డా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెక్కిరింపబడడు, మనం మోసం చేసుకోకూడదు, మనకే మనం పడిపోకూడదు. ఆయన తుడిసివేసే దేవుడు కాదు. బైబిల్ సెలవిస్తుంది, పాపము చేస్తున్నాడు కనుక వాడి ద్వారా ఆ పేరు తొలగించబడుతుంది. అంతే తప్ప ఆయన తుడిచివేయడానికి పేరు రాయలేదు. అక్కడ స్థిరపరచాలన్నదే ఆయన మనస్సు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, సాల్మన్ ఆయన పేరు దేవుడు స్థిరపరిచాడండి. సమాధానం అని పేరు పెట్టాడు, గ్రంథంలో రాసి పెట్టాడు. మందిరం కడితే మహిమతో దిగి వచ్చింది. కానీ ఎప్పుడైతే స్థిరపడ్డాడో గర్వించడం ప్రారంభించాడు. ఏ వ్యక్తి అయినా దుఃఖంతో ఉన్నప్పుడు గర్వించడు, వ్యాధితో ఉన్నప్పుడు గర్వించడు, సాక్ష్యం పోయినప్పుడు గర్వించడు, సమాధానం లేనప్పుడు గర్వించడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు గర్వించడు. కానీ ఆయన సన్నిధిలో ఆశీర్వాదం పొందుకున్న తర్వాతే బ్యాడ్ లక్ ఏంటో దేవుని కంటే ఎక్కువగా ఊహించుకుంటాం. ఆజ్ఞల కంటే ఎక్కువగా మనం పాటించినట్లుగా, మనం జ్ఞానం సంపాదించుకున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. క్రమానికంటే ఎక్కువగా మన నడిపింపును ఆశపడుతూ ఉంటాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉండాలంటే ఆ సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అంటారు, ప్రభువా, నీలాగే మేము ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అన్నాడు. ప్రభు చూశాడు, సంతోషం అయ్యా, దయ్యాలు మీకు లోబడుతున్నాయని గర్వించకండి. పరలోకంలో మీ పేరు ఒకటి ఉంది, జాగ్రత్త. ఆ పేరును బట్టి మీరు అతిశయించండి, ఆ పేరును కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దయ్యాలు వెళ్ళిపోతున్నాయని నువ్వు గర్విస్తే ఆ పేరు కొట్టివేయబడుతుంది.
చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదామా. క్షమించండి, యోహాను సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డారా, దయ్యాలు లోబడుతున్నాయని, సంపాదించుకోవడానికి జ్ఞానం ఉందని, సంపాదించుకోవడానికి డబ్బు ఉందని, చదువు వలన జ్ఞానం పెరిగిందని, ఆత్మీయత వలన నాకు అనేకమైన విషయాలు తెలిసాయని మనము ఏమాత్రం అతిశయించడానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు, లోబడుతున్నాయని, సంపాదించుకున్నామని, ఎదిగామని నువ్వు సంతోషించకు. పరలోకంలో నీ పేరు విషయమై నువ్వు భయపడు. పరలోకంలో నీ గ్రంథంలో పేరు రాయబడి ఉన్నదన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నీ కదలికలను బట్టి ఆ పేరు ఉంచాలా, తుడిచివేయాలా, ఆయన నిర్ణయంలో ఉంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున సమాధానం అనేది అది దేవుని నుండి పొందుకున్నావు. దాన్ని పగలగొట్టకు. అది దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఒక వరం. అది దాన్ని పగలగొట్టకు. ఎంతకైనా తగ్గించుకో అని అర్థం. సమాధానాన్ని కాపాడుకో అంటే నువ్వు ఎంతకైనా తగ్గించుకో, ఎవరి ముందైనా తగ్గించుకో, ఏ స్థలంలోనైనా తగ్గించుకో అని అర్థం దానికి. ఎందుకంటే ఆయన సింహాసనము నుండి సిలువ వరకు దిగి వచ్చాడట. ఆయన రక్తం మనల్ని శుద్ధి చేసింది. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ఆయన ఎక్కడి వరకు తగ్గించుకున్నాడు? శిష్యుల పాదాల వరకు సర్వశక్తి కలిగిన దేవుడు తగ్గించుకున్నాడు. ఈరోజు నీలో తగ్గింపు లేకపోతే నీలో సమాధానం ఉండదు. సమాధానం కొరకు ప్రయాసపడాలనే మనసు నీకు లేకపోతే గ్రంథంలో నుంచి పేరు కొట్టివేయబడుతుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, హేతుకు తెలియని గాయాలు మనకు తగులుతుంటాయి. సంబంధం లేని విషయాల్లో మనకు తలనొప్పులు ఎదురవుతూ ఉంటాయి. అనవసరమైన విషయాల గురించి మన హృదయం కలవరపడుతూ ఉంటుంది. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, నీకు కలవర పెట్టే ఆలోచనలు వస్తున్నాయంటే నీలో ఉన్న సమాధానానికి పరీక్ష కలుగుతుంది. నీకు దుఃఖకరమైన పరిస్థితి ఎదురవుతుందంటే నీలో ఉన్న సమాధానానికి ఒక పరీక్ష కలుగుతుంది. నీకు అనేకమైన వ్యతిరేకతలు ఎదురవుతున్నాయంటే ఇదిగో నీలో ఉన్న సమాధానాన్ని కలవర పెట్టడానికి పరిస్థితులు వస్తున్నాయి అని నువ్వు ఆత్మ ద్వారా గ్రహించి దాన్ని కాపాడుకోవాలి. అందుకే ఇది శరీరులు గ్రహించలేరు, తనకిష్టులైన ప్రజలకు అన్నాడు. తనకిష్టమైన మనుషులు ఎవరంటే ఆత్మానుసారులు. తనకిష్టమైన ప్రజలు ఎవరంటే ఆత్మ ద్వారా జన్మించినటువంటి వారు. ఇది శరీరానికి అర్థం కాదు. వారి ఆదేశాలు, వారి కోపాలు, వారి ఇచ్చలు, వారి కోరికలు అవి నెరవేర్చేంత వరకు వారిని అపవాది నడిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ సమాధానం కొరకు నువ్వు ఆయాసపడతావో, ప్రయాసపడతావో నీలో దినదినం ఒక తగ్గింపు కనిపిస్తుంది. నీ శరీరం అంతా కూడా కరుకుతనం అంతా పోతూ ఉంటుంది. నీ మాటల్లో సాత్వికం, నీ నడకలో సాత్వికం, నీ ప్రవర్తనలో సాత్వికం, నీ మాటల్లో సాత్వికం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు తగ్గించుకుంటూ ఉంటున్నప్పుడు. ఎందుకంటే నీవు పేరు చేర్చబడింది గొర్రెపిల్ల జీవ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల జీవ గ్రంథం అయినప్పుడు గొర్రెపిల్ల స్వభావాలు వస్తూ ఉంటాయి, గొర్రెపిల్ల మనస్తత్వం వస్తూ ఉంటుంది. అందుకే దానికి పెట్టిన పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథం. చూడండి, ఇప్పుడు ఆ గొర్రెపిల్ల సంఘానికి ఏమై ఉన్నాడంటే శిరస్సై ఉన్నాడు. ఆ శిరస్సులో నుంచి వచ్చే ప్రతి ఆలోచన గొర్రెపిల్ల ఆలోచన. ఆ శిరస్సులో నుంచి వచ్చే ప్రతి పరిచర్య గొర్రెపిల్ల పరిచర్య. అది సాత్వికమైనది, తగ్గించుకునేది, ఓర్చుకునేది, సహించేది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అంతవరకు ఆ గొర్రెపిల్ల సహించిన వాడే రాజ్యంలో చేర్చబడతాడు, ఏలుబడి చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది రోజులు సాత్వికంగా, కొద్ది రోజులు నమ్మకంగా, కొద్ది రోజులు తగ్గించుకొని ఉంటే ఒక రోజున నీలో ఉన్న సహజ గుణం బయటకు వస్తుంది. అప్పుడు ఇది కొట్టివేయబడుతుంది.
జీవగ్రంథంలోని పేరు కొట్టివేయబడుతుంది. ఒక రోజున సింహం వెళ్ళి దేవుని దగ్గర అడిగిందట, ప్రభువా, నాకు సాత్వికమైన మనసు కావాలి అని అడిగిందట సింహం. దేవుడు మళ్ళొక్కసారి ఆలోచించుకున్నాడట, నాకు తగ్గింపు మనసు, సాత్వికమైన మనసు కావాలి ప్రభు అంటే ఆమేన్ అని ఆశీర్వదించి పంపించాడట. అది ఇప్పుడు అడవిలో ఉండవలసింది రోడ్డు మీద తిరుగుతుంది, ఎందుకంటే నేను సాత్వికుడన్నా చూపించుకోవాలి. వెళ్తూ ఉంటే దాన్ని చెవు ఒకడు పీకుతున్నాడట, అది ఏమనట్లేదు. దాని మీద ఒకడు ఎక్కి సవారీ చేస్తున్నాడు, ఏమనట్లేదు. దాన్ని ఒకడు తోక గుంజుతూ ఉన్నాడు, ఏమనట్లేదు. మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ సింహం అడిగిందంట, ప్రభువా, నేను నిన్ను సాత్వికం అడిగాను, నా దారిన నేను పోతున్నా ప్రభు, ఎవరినేమనట్లేదు. ఒకడు తోక గుంజుతాడు, ఒకడు చెవు గుంజుతాడు, ఒకడు నా మీద ఎక్కుతున్నాడు, ఏం చేయాలి నేను, గమ్మునున్న ప్రభువా అని అన్నదట. అంటే సాత్వికంగా ఉంటే అలాంటివి జరుగుతాయి అన్నాడు. మరి నన్ను ఇప్పుడు ఏం చేయాలి, ప్రతిసారి గుంజుతూ ఉన్నారు, ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఏం చేయమంటావంటే అప్పుడు ప్రభు అన్నాడట, నీకు ఒక సహజ లక్షణం ఉంటుంది, గాండ్రించు. నీ స్వభావం కదా అది, దాన్ని గాండ్రించు. నువ్వేమనకు గీరే అవసరం లేదు, మీద పడి కొరికే అవసరం లేదు, కేవలం గాండ్రించు అంతే, ఎవరిని దగ్గర రాడుపో అన్నాడట దేవుడు. సరే అని ఇది వెళ్తా ఉంటే మళ్ళీ తెల్లారి వాడు చెవులు గుంజేటోళ్ళు ఇద్దరయ్యారట. అప్పుడు ఒక్కడే, ఇద్దరిద్దరు కలిసి చెవులు గుంజుతున్నారు, తోక గుంజుతున్నారు, అదే పోతా ఉంది. ఒక్కసారి అట్లా కూర్చొని గాండ్రించిందట. ఒక్కడు దరిదాపుల్లో లేకుండా పారిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ప్రభు అంటాడు, నువ్వు సాత్వికుడిగా తగ్గించుకొని తిరిగేటప్పుడు ఇట్లనే చేస్తారు ప్రజలు. చెవు గట్టి గుంజేవాడొకడు, తోక పెట్టి లాగేటోడొకడు, పాతవన్నీ ముందేసేటొకడు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి నిన్ను కలవర పెడతారు. కానీ నీకు ఒక సహజ గుణం ఇచ్చా నేను, అదే ప్రార్థన. ఆ ప్రార్థన జీవితం ఉంది చూసావా, నీ గదిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళే ఒక్కసారిగా నాకు వినపడేటట్లు ప్రార్థన చేయి. నీ సరిహద్దుల్లో ఎవడు రాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నువ్వు సింహాన్ని అన్న సంగతి వాడికి తెలిసే లాగుతున్నాడు. నీకెంత పవర్ ఉందో తెలిసే డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఒక రాజు అని, ఏలుబడి చేసేవాడివని తెలిసేవాడు డిస్టర్బ్ చేస్తున్నాడు. భయపడితే ఎలా, కృంగిపోతే ఎలా, తాగుపోతోని గుంజట్లేదే, రోడ్డెమ్మడి తిరిగేటువంటి అవమానపరచట్లేదే, అనవసరమైన కార్యాల్లో తలదూర్చి దేశాన్ని పాడు చేసేవాడిని ఏమనట్లేదే. నిన్నే ఎందుకు అంటున్నాడంటే నువ్వు సింహానివి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. వాడలా అంటున్నాడు, వీడలా అంటున్నాడు, వీడు గుంజుతున్నాడు, వాడ ఆరోగ్యం పాడు చేస్తున్నాడు, వీడు నా మనసును పాడు చేస్తున్నాడు అనే కడికంటే నీకు ఒక సహజ గుణం ఇచ్చాడు దేవుడు. నీ దరిదాపుల్లోకి ఎవరు రాకుండా, నువ్వంటే భయపడేటట్లుగా, నువ్వెవరో తెలుసుకునేటట్లుగా నీకు ఒక ప్రార్థనా జీవితం దేవుడు ఇచ్చాడు. గాండ్రించు ప్రభు పాద సన్నిధిలో, రోదన చేయి ప్రభు పాద సన్నిధిలో. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డారా, ఒక దేవుడు అంటాడు, ఆ జంతువు వచ్చి ప్రభు ఈ స్వభావం వద్దు తీసే, నన్ను వీళ్ళందరూ కూడా భయంకరంగా ఇలా అంటున్నారంటే ప్రభు అన్నాడు, ఒక్కసారి నేను ఇస్తే మళ్ళీ రిటర్న్ తీసుకొని అన్నాడట. చచ్చినట్టు దాంట్లో ఉండాలి, ఉండి దాని పవర్ ఏందో దానికి చెప్పాడు. నానా, నేను అడవిలో చూస్తే జనాలు ఎలా ఉండేవారు, అలాగని ఒక్కసారి అరు అంతే. యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన పెట్టిన కేకలకు ఆయన కాళ్ళ కింద నలిగిపోయిందట అపవాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డారా, నీవు ఎంతగా తగ్గించుకుంటుంటే నీకు అన్ని బాధలు వస్తాయి, అన్ని అవమానాలు వస్తాయి, అంత హేళన వస్తుంది. నేను అంటాను, ఒక్కసారి నువ్వు నిలబడి
క్రైస్తవుడిగా ఉన్న నీ సహజ స్వభావం ఏమిటో ఒక్కసారి నువ్వు చూపించగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. అంతే, అక్కడికి అది పులి స్టాప్. ఇప్పటికీ మన అనుభవంలో ఎన్నో చూసాం. అంతకంటే రెట్టింపు శోధనలు వస్తున్నాయి కావచ్చు. నీ ఆత్మ కృంగిపోతుందేమో, నీ ఆత్మ బలహీనపరచబడుతుందేమో, నువ్వు ఇక నేను ముందుకు సాగలేను అనుకుంటున్నావేమో. చూసి చూసి ఆత్మయాత్రలో సాగిపోయి ఎన్నో చూశాను కానీ ఇక ఇంతవరకు చాలు అనుకుంటున్నావేమో. నిన్ను ఇష్టపడి ఆయన సమాధానం ఇచ్చాడు. అదొకటి గుర్తుపెట్టుకో. ఆ సమాధానం ఎంతవరకు అంటే యుగ సమాప్తి వరకు, నిన్ను పిలిచే దినం వరకు అది సకల జనులకు దాన్ని కనపడని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ యొక్క సింహంకు ఉన్నటువంటి ఆ స్వభావం, సింహానికి ఉన్న లక్షణం, సింహానికి ఉన్న ధైర్యం సకల జనులకు కనపడని. వాళ్ళన్నారని కృంగిపోకు, వాళ్ళన్నారని దూరపడకు, ఏదో అనుకున్నది కాలేదులని కలవరపడకు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకిచ్చిన సహజ స్వభావం ప్రార్థనా జీవితం. దాన్ని నువ్వు ఒక్కసారిగా ప్రభువుకు చూపించు, అన్నీ పారిపోతాయి. ఎందుకంటే నీకు ఒక్కసారి సమాధానం ఇచ్చాడా, ఆయన తీసుకునేవాడు కాదు. ఒకవేళ నువ్వు భయపడి పాపం చేస్తే, ఎవడైతే భయపడి వెనకడుగు వేస్తాడో వాని యందు నా ఆత్మ సంతోషించదు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? నువ్వు వెనకడుగు వేసేసరికి నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నాను, నాకు ఎందుకులే బాబు ఈ రోత జీవితం, అనవసరంగా వాళ్ళతో మాటలు వీళ్ళతో మాటలని. అక్కడ పేరు కొట్టివేయబడుతుంది. జాగ్రత్త. నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక భారం ఇచ్చాడు. వెనకడుగు వేయటానికి కాదు, పారిపోవటానికి కాదు, ఆయనను అవమానపరచడానికి కాదు, ఆయనకు నీ ప్రతి విజ్ఞాపన అందటానికి, ఆయన ద్వారా ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత నీకు తీర్చబట్టానికి నిన్ను ఒక సింహంగా ఆయన మార్చాడు. కనుక ప్రియమైన వారలారా, తగ్గింపులో ఉన్న దీవెన ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి వాళ్ళ ఎదురుగా మనం తగ్గించుకునేది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి మనం క్షమాపణ చెప్పేది అని నువ్వు అనుకుంటున్నావు. లూసిఫర్ ఆత్మది. నేను అంటున్నాను, శిష్యుల పాదాల దగ్గరకు వచ్చాడు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు పోట్లేదంటే నువ్వు ఎవరి నడిపింపులో ఉన్నావు? నీకు ఆ మనసు రావట్లేదంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? ప్రతి ఒక్కరితో నువ్వు మాటలు పడతావన్నది బైబిల్లో. ప్రతి ఒక్కరి చేత నువ్వు అవమానపరచబడతావన్నది బైబిల్లో. అంటే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటల కంటే అతీతంగా ఆలోచిద్దామా? చిన్నవాడు అంటుంటే ఈ బైబిల్ని జ్ఞాపకం చేసుకో. ప్రభువా, వాని పేరు ద్వారా నేను అవమానపరచబడటం నీ చిత్తమై ఉన్నది. భరించటానికి కృపనడుకో, సమాధానాన్ని కాపాడుకోవడానికి కృపనడుకో. లేనిపోని వ్యక్తుల చేత మాటలు వస్తాయి. బైబిల్ని జ్ఞాపకం చేసుకో. మనుషులందరి చేత అన్నావు, అందులో వీడున్నాడు కావచ్చు ప్రభువా, కృపని. అంతేకాని నీకున్నటువంటి ఆ డిగ్నిటీని, నీకిచ్చినటువంటి ఆ హుందాతనాన్ని, ఆ సింహం యొక్క గుణగణాలను పోగొట్టుకోకు. ఒకవేళ దాని విషయంలో నీకు దర్శనం లేకపోతే నూతన పరుచుకోవడానికి ప్రభు దగ్గర కృపనడుకో, కానీ దాని నుండి పారిపోక. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు ఆయనకు సమాధానాన్ని కాపాడుకోని వారు ఎవరు అంటే విశ్వాసములో లేనివారు అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి ఆ మాట ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదామా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చాలండి. ఇప్పుడు చూడండి, నేను సింహాన్ని అని నువ్వు అనుకోకపోతే, ఆ విశ్వాసం నీకు లేకపోతే నువ్వు ఆయనకి ఇష్టడే కావు. నువ్వు సింహానివని ఆయన ఇష్టపడి నీకు రక్షణనిచ్చాడు. నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావని, నువ్వు ధైర్యంగా ఏలుబడి చేస్తావని, ఈమె నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని చెప్పుకోవటానికి ఆయన సిగ్గుపడను అన్నాడు. దేన్ని బట్టి? నువ్వు ఆ స్వభావాన్ని కాపాడతావని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సింపుల్గా మనం మనుషులను పక్కన పెట్టేస్తుంటాం. సమాధాన పడటానికి ఇష్టపడం,
తండ్రి అయినా, కుమారుడైనా, భర్త అయినా, భార్య అయినా, సహోదరుడైనా, పొరుగువాడైనా. ఎందుకు ఇచ్చాడంత మాట అంటే నీ బలి అంగీకరించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలి అంటే నువ్వు దేని కొరకు చేస్తున్నావు? ఇదిగో ప్రభువా, నా కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా నీ సన్నిధిలో వర్ధిల్లాలి. ఇది మన ప్రార్థన. నీతిమంతుల సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నావు. నా బిడ్డలు ఒక మంచి స్థానంలో ఉండాలి. ప్రభువా, నీతిమంతులకు వాళ్ళు భిక్షమెత్తరు అన్నావు. నన్ను సమృద్ధితో నింపు అని నువ్వు అడగాలి. అది బలి. అది అడగాలంటే నువ్వు ముందు ఆయనతో సమాధానంగా ఉండాలి, పొరుగు వారితో సమాధానంగా ఉండాలి, నీ ఇంటి వారితో సమాధానంగా ఉండాలి, నీ హృదయం ప్రభుతో సమాధానంగా ఉండాలి. ఇవేవీ లేకుండా ₹1,00,000 కానుక తెచ్చి ప్రభువా సంపాదించుకోవడానికి నిత్యవని ఇస్తే ప్రభు అంటాడు, అది అంగీకరించబట్లే, నువ్వు అంగీకరించబట్లేదు. జాగ్రత్త. డబ్బుతో దేవుణ్ణి కొనలేవు, మబ్బి పెట్టి దేవుణ్ణి కొనలేవు, భ్రమపరిచి దేవుణ్ణి కొనలేవు. ఆయనకు కావాల్సింది సమాధానం. ఆయన సమాధానానికి అధిపతి అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ధననిధిలో నుండి మనకు సమాధానం దొరుకుతుంది. నీతో మాట్లాడే మనుషులు బట్టి నీకు సమాధానం దొరకట్లేదు, లేదా నువ్వు సంపాదించుకునే దాన్ని బట్టి నీకు సమాధానం దొరకట్లేదు. కానీ ఆయన నిన్ను ఇష్టపడ్డాడు కనుక ఆయన ధననిధిలో నుండి నీకు సమాధానం దొరుకుతుంది. ఏదో భూమి మీద నీకు 4 డబ్బులు వస్తున్నాయి, నలుగురితో పేరుంది అనుకున్నంత మాత్రం నువ్వు సమాధానంతో ఉన్నట్టు కాదు. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు సమాధానంలో ఎదుగుతున్నావంటే కరుకుతనం అంతా కూడా తొలగించబడుతున్నట్లుగా జ్ఞాపకం పెట్టుకో. దేవునికి స్తోత్రం. నువ్వు అనేకుల ఎదుట తగ్గింపు కలిగి మాటల్లో, ప్రవర్తనలో, నడకల్లో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు. అందులో పేరు లేకపోతేనట వాడికి నేరుగా అగ్నిగుండమే అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవ గ్రంథంలో పోతే సంపాదించుకోవచ్చు, కానీ జీవ గ్రంథంలో నుండి నువ్వు గొర్రెపిల్ల జీవ గ్రంథంలోకి ట్రాన్స్ఫర్ కాకపోతే, అందులో పేరు నిలవకపోతే ఇక నేరుగా అగ్నిగుండమని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇవన్నీ మన జాగ్రత్త కొరకు రాశాడు. ఇవన్నీ మనం మెలకోగలిగి ప్రభువును వెంబడించాలని రాశాడు. ఎలా పడితే అలా జీవించటానికి ఈ జీవితం మనది కాదు. ఆయన ఇష్టపడి వెల ఇచ్చుకున్నాడు. ఇదందరికీ లేదు. ఆయనకి ఇష్టలైన మనుషులు అన్నాడు. ఆయన ఇష్టంలో మనం ఉన్నామంటే వీటిని మనం కాపాడుకొని తీరాలి, లేదంటే కొట్టివేయబడతాం. జాగ్రత్త. చూడండి, ఇక్కడ విశ్వాసము లేకపోతే ఆయనకి ఇష్టలుగా లేవు. అంటే ఇప్పుడు ప్రభువు నమ్మకస్తుడని, ప్రభు ఆయన ఉన్నాడని, ఆ రాజ్యం ఉందని మనం నమ్మి బాప్టిజం తీసుకున్నాం విశ్వాసము ద్వారా. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలి? ఆయన స్వభావాలు సంపాదించుకోవాలి. ప్రభువా, నేను నూతనంగా జన్మించాను, ఇప్పుడు నేను ఆత్మలో జన్మించాలి. ఆత్మలో జన్మించాలంటే ఆయన స్వభావాల కొరకు మనం ఎంతైనా తగ్గించుకోవాలి. ఆత్మ తనకి ఇష్టమైన చోటికి నడిపిస్తుంది. ఆత్మ మన రుచులను చంపేస్తుంది. ఆత్మ మన ఇష్టాన్ని చంపేస్తుంది. అప్పుడు ఆయన ఇష్టంగా మనం బ్రతుకుతాం. అది ఆత్మ నడిపింపు. నాకిష్టులు అన్నాడు. అందుకే ఆత్మ పొందుకున్న తర్వాత ఆయన ఇష్టం మనలో నెరవేర్చబడుతుంది. ఆహారమైనా, వస్త్రమైనా, మనం వెళ్ళాల్సిన స్థలమైనా, మనం చేయవలసిన పనైనా అప్పుడు మన ఇష్టం లేదు. అందుకే ఆయన ఇష్టలు ఎప్పటి వరకు? బాప్టిజం పొందే వరకు. ఇప్పుడు ఆ సమాధానం కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడతాం. ఎప్పుడంటే ఆత్మ ద్వారా. మనకిష్టం కాని స్థలంలో మనం ఒక క్షణం ఉండలేం. మనం ఇష్టం కాని వ్యక్తులతో ఒక క్షణం మాట్లాడలేం. మనం ఇష్టం కాని పని మనం చేయడానికి ఇష్టపడం. ఆ రోత జీవితం మనకొద్దు, ఆ చెడు స్థల వాళ్ళతో మనకొద్దు అనుకుంటాం. దేవుడు వాళ్ళతో సహవాసం చేపిస్తుంటాడు. ఆయనకిష్టం. వాళ్ళని ఓర్చుకో. త్రాగొస్తున్నాడా? ఓర్చుకో. బాధ పెడుతున్నాడా? ఓర్చుకో. నేను అనేక రకాలైన మాటలు అంటున్నాడా? నువ్వు ఓర్చుకో. నీ సహనమును బట్టి అతడికి నేను కళ్ళు తెరిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభుని హింసిస్తుంటే ఎంతకాలం హింసిస్తావు సౌలా? మునికొనలకు నువ్వు ఎదురు తన్నుతున్నావు అని సహించి సహించి సహించి
ఎంతోమంది ప్రాణములు పోయిన తర్వాత, ఎంతోమంది కన్నీరు కార్చిన తర్వాత యేసయ్య సౌలును దర్శించాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాం. ఆయన పెట్టే శ్రమలు యేసయ్య చూస్తున్నాడు. సౌలు హింసిస్తుంటే యేసయ్య చూస్తున్నాడు. ఎందుకని? సౌలు ద్వారా వాళ్ళు హింసించబడాలి, ఆయన తృప్తి చెందాలి, సౌలు ఆనందపడాలి. నేను వీడిని చంపాను, వాడిని చంపాను, వాళ్ళని చెల్లాచెదురు చేశాను. ప్రభు ఏమనట్లే, సౌలు సంతోషపడాలి, సంతోషపడాలి, సంతోషపడాలి. ఆ గాయాలన్నీ దేవుడు అనుభవిస్తున్నాడు, ఆ బాధంతా దేవుడు అనుభవిస్తున్నాడు. అప్పుడు ఒక రోజున సౌలును దర్శించి, సౌలా, ఎందాక నన్ను బాధ పెడతావు? నిన్ను బాధ పెట్టడం ఏంటయ్యా? నా సంఘాన్ని హింసించావు, పలానా సహోదరుని బాధ పెట్టావు, పలానా సహోదరుని బాధ పెట్టావు, నువ్వు నన్ను బాధ పెట్టినట్లు అన్నాడు. అప్పుడు అతడి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని బాధ పెట్టేవారు బాధ పెడుతున్నప్పుడు దేవుడు చూడట్లేదా? తాగొచ్చి మనల్ని కొడుతుంటే దేవుడు చూడట్లేదా? అడ్డమైన మాటలు తిడుతుంటే దేవుడు చూడట్లేదా? లేనిపోని నిందలు మన మీద వేస్తుంటే దేవుడు చూడట్లేదా? నేను అంటాను, సమాధానం కలిగిన వాడవైతే సహించు. నీ సహనం వారికి కనబడాలి. దాని ద్వారా వారికి రక్షణ, నీకు మోక్ష మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ సహనం నీ ఇంట్లోనే కనపడకపోతే సకల జనులకి ఎలా కనపడుతుంది? దేవునికి తెలీదా నువ్వు పవిత్రంగా ఉన్నావని, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావని, ఉపవాసంతో కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావని? రేపు పాటలో మార్చలేడా దేవుడు? ఎందుకు ఉంచాడు? యేసు ప్రభుని గురించి ఒక మాట రాయబడింది. ఆయన చిత్రవద అనుభవిస్తుంటే, కొరడాలతో కొట్టబడి, ఆయన గడ్డాన్ని పెరికి వేస్తుంటే, ఆయన ముఖాన్ని ఉమ్మి వేస్తుంటే తండ్రి నవ్వుతున్నాడట. విచిత్రంగా లేదండి? తండ్రి నవ్వుతున్నాడు. సరే, ఒక్కడు దెబ్బ కొట్టాడంటే ఆయన గద్దించవచ్చు, నా కుమారుని ఎందుకు అంటున్నావని. ఏమనలే. నల్లబోయి కొరడా దెబ్బలు ఆయన ఒంటి మీద పడుతుంటే, పాల వంటి దేహం తల్లడిల్లిపోతుంటే ఆయన నవ్వుతున్నాడు. ఆయనకు కన్నీరు రావట్లే తండ్రికి. ఎందుకో తెలుసా? ఆయన ద్వారా కోట్ల కొలది బిడ్డలను ఆయన సంపాదించుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాడు. అది నమ్మాడు ఆయన. ఆయన అన్ని దెబ్బలు తింటుంటే ఆ దెబ్బల వెనక నిన్ను నన్ను నా ప్రభు చూశాడు. ఆయన దెబ్బలు తినుట తండ్రికి ఇష్టమాయను. ఎందుకని? నిన్ను ఇష్టపడి సంపాదించుకున్నాడు. ఆ దెబ్బలో నువ్వు ఉన్నావు, ఆ అవమానంలో నువ్వు ఉన్నావు, నేనున్నాను. అవన్నీ సహిస్తుంటే ఆయన సంతోషపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన ద్వారా మనకు ఒక సమాధానం కలుగుతుంది. ఈ సమాధానాన్ని బట్టి ఆయన ద్వారా ఒక కుమారుడు కుమార్తె కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంతోషపడ్డాడట. ఈరోజు నిన్ను ఒక తాగుబోతు భర్తకు అప్పగించటానికి, ఒక భయంకరమైన మాటల చేత హింసించే భర్తకు అప్పగించటానికి కారణం ఏంటంటే నీ బాధ ఆయన చూసి సంతోషపడుతున్నాడు. ఆ విలువైన ఆత్మ నీ ద్వారా పట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ చెవులను తెరవండి. ఆత్మ ద్వారా సహించండి. అది ఎంతవరకు అనడానికి వీల్లేదు. ఆయన అంటాడు, ఎంతవరకు ప్రభువునే క్షమించాలి, ఎంతవరకు ప్రభువునే సహించాలి. బైబిల్ ఉన్నమాట, అంతము వరకు సహించిన వాడే, అంతం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం శరీరంతో ఊగిపోయిన వాళ్ళం కాదా? ఈరోజు ఈ సహనాన్ని ఎందుకు సంపాదించుకుంటున్నాం? ఈ మాటలు కాదా మనల్ని ధైర్యపరిచేది? ఈ మాటలు కదా మనకి ఊతాన్నిచ్చేది? నేను సహించుకుంటే కదా వాళ్ళు రక్షించబడేది. నేను సహిస్తే కదా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడేది. నేను సహిస్తే కదా వాడు తిరుగుబోతాడు దేవుని సన్నిధికి వచ్చేది. నేను సహిస్తేనే కదా వాడి నోరు మూతబడేది అనే దర్శనం మనకు వచ్చినప్పుడు నువ్వు ఎవ్వరి ముందైనా, ఎంతటి వారి ముందైనా, ఏ స్థలంలోనైనా తగ్గించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా.
విశ్వాసముతో రక్షించబడిన నీవు, విశ్వాసము ద్వారా ఆ పట్టణానికి వెళ్తున్న మనము, విశ్వాసము ద్వారా మనం చూడాలి, వాళ్ళని రక్షించారు, వాళ్ళు కాపాడబడతారు, వాళ్ళు వస్తారు తప్పకుండా దేవుని సన్నిధికి. బైబిల్ చింపినోడు బైబిల్ బట్టి స్వార్థ ప్రకటిస్తున్నాడు, కత్తి పట్టినోడు బైబిల్ పట్టుకొని స్వార్థ ప్రకటిస్తున్నాడు, తాగుబోతులుగా విచ్చలవిడిగా రోడ్ల మీద తిరిగినోడు గొంతు చింపుకొని నరుగుతున్నాడు, ఆ పాపం నుండి విడుదల పొందండి అని. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సహనం, సమాధానం అది నీకెంత ప్రాముఖ్యమో నీకు తెలియాలి. త్రుళ్ళిపడకు, ఏమీ లేదు మనలో. హెచ్చించుకోకు, ఏమీ లేదు మనలో. అధైర్యపరిచేయి, కలవరపరిచేయి మన జీవితంలో ఎదురైనప్పుడు మనం సహించవలసింది ఒకటే, ఇదిగో నా సమాధానాన్ని నేను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు దేవునికి ఇష్టమైన వాడట, దేవునితో నడిచాడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీ పత్రిక 11:5 మనం చదువుకుందామండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు విశ్వాసము ద్వారా కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందాడు. ఇప్పుడు దేవునికి ఇష్టుడైన వాడు విశ్వాసం ద్వారా ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. అంటే ఇప్పుడు అతడు దేవునితో ఎందుకు నడుస్తున్నాడు? పరలోక రాజ్యానికి నేను వెళ్తాను, వెళ్ళి వేల పరిశుద్ధుల సమూహముతో కలిసి 100 ఏళ్ల పరిపాలనలో నేను దేవునితో నడుస్తాను. ఈ దర్శనం ఎవరికి ఉందయ్యానంటే, పాత నిబంధన భక్తుడైనటువంటి హానోకు ఉంది. హానోకు ఎందుకు నడుస్తున్నాడు దేవునితో? ఇష్టుడిగా దేవుడు హానోకును పిలుచుకున్నాడు. అయితే ఇతడు విశ్వాసం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దానికోసం ఆయనతో నడుస్తున్నాడు. ఇప్పుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ప్రభుతో నడుస్తున్నప్పుడు మౌనంగా నడుస్తాడా? ఇద్దరు వ్యక్తులు నడిచేటప్పుడు మాట్లాడుకుంటారు, సంభాషణ లేకుండా ఇద్దరు నడవరు. ఆ ఇద్దరు నడిచేటప్పుడు ప్రభు హానోక్తో మాట్లాడుతున్నాడు. హానోక్, నేను భూమి మీదకి వస్తాను, ప్రజలందరినీ రక్షిస్తాను, నాకు ఒక సమూహాన్ని సిద్ధపరచుకుంటాను, ఆ తరువాత నేను వెళ్తాను, నీవు శ్రమల కాలంలో పంపబడతావు, ఆ తర్వాత నువ్వు ఎత్తబడతావు, ఆ తర్వాత మనందరం కలిసి భూమి మీదకి వచ్చి ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొంటాము అని ప్రభు చెప్తుంటే అతడు విని విశ్వసించి దేవుడితో నడిచి ఆరోహణమై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు మన నిరీక్షణ ఏమిటి? మనం ఎత్తబడితే ప్రభుతో కలిసి మరలా భూమి మీదకి వచ్చి మనము పరిశుద్ధులతో కలిసి ఏలుబడి చేస్తామని. సహించిన వాడైతే ఏలుబడి చేస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి హానోకు గురించి ఎంత చక్కగా రాయబడిందో. యూదా పత్రిక 14వ వచనం అండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా దీనిని గురించి ప్రవచించి ఇలా చెప్పాడు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ చూడండి, వేల పరివారముతో దేవుడు వచ్చును అనేది ఎప్పుడు నేర్చుకుంటున్నాడు? హానోకు దేవునితో నడుస్తూ నేర్చుకున్నాడు. ఆయన వస్తాడన్న దర్శనము ఆనాడే హానోకు కలిగింది. ఎలాగునా? దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఈరోజు మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నది అదే కదా. నేను మేఘారూరుడనే నేను వస్తాను, మేఘం పైన కడబూర శబ్దం వినిపిస్తుంది, అప్పుడు మీరు మహిమ రెప్పపాటులో మార్పు చెందుతారు, మేఘం పైన నేను కొనిపోతాను.
మరలా వివాహం అయిపోయిన తర్వాత 7 దినాల శ్రమకాలములు ముగిసిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో పరిశుద్ధులతో కలిసి భూమి మీదకి వచ్చి ఏలుబడి చేస్తాము అని మాట వినే కదా మనం ప్రభువుని వెంబడిస్తున్నాం. ఆనాడు హానోకు విన్నాడట, ప్రభుతో నడిచాడట. ఎప్పుడది? ఇష్టుడైన తర్వాత విశ్వాసముతో పరలోకాన్ని చూస్తూ ప్రభుతో నడిచాడు కనుక అతడు కొనిపోయాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సమాధాన పట్టణానికి వెళ్ళిన వాడు ఇష్టుడై దాన్ని నమ్మాడు, విశ్వసించాడు, నడిచాడు. రేపు శ్రమల కాలంలో వస్తాడు, దేవుడు అన్నట్లుగా కార్యాలు చేస్తాడు, మరలా పరిశుద్ధులతో కలిసి జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన భక్తులందరూ కూడా సాత్వికంగా దేవునితో నడిచిన వారందరూ కూడా ఇదే అనుభవము, ఇదే దర్శనము కలిగి నడిచారు. చూడండి, అబ్రహాం గురించి కూడా ఒక మాట ఉంటుంది అక్కడ. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈయన నిరీక్షణ ఏంటిది? దేవుడు విశ్వాసం ద్వారా అబ్రహామా నువ్వు లేచి రా అన్నాడు. దాన్ని నమ్మాడు, విశ్వసించాడు. శారా గర్భము మృతతుల్యమైన ఇక పిల్లలు పుట్టరు అని ఆమె వయస్సు చెప్తున్నా, అక్కడ ప్రజలు చెప్తున్నా, అక్కడ వైద్యులు చెప్తున్నా, అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏమిటంటే నన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు, ఆయన కార్యం చేసేవాడు అని నమ్మి నిరీక్షణ కలిగి ఉండి సంతానము కంటమే కాకుండా నన్ను పిలిచిన వాడు నన్ను పరలోకానికి నడిపిస్తున్నాడన్న విశ్వాసంతో నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఇష్టుడు కనుక విశ్వసించాడు, వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు, వాగ్దాన పట్టణానికి చేర్చబడ్డాడు. ఇదంతా దేని ద్వారా జరిగింది? సమాధానాన్ని కాపాడుకున్నాడు. నేను అంటాను, అతడు కుమారుని బలి అర్పించే ముందు అతడి హృదయం కరవల పడలేదంటారా? హాగర్కి కుమారుడు పుట్టిన తర్వాత శారా హాగర్ని తీసేసే అరణ్యములో పంపి అన్నప్పుడు ఆడ హృదయం కలవరపడలేదంటారా? అబ్రహామా నీకొక్కడై ఉన్న కుమారుణ్ణి చంపేయి అన్నప్పుడు కలవరపడలేదా? 3 రోజులు నడిచి దేవుడు చూపించిన కొండకు చేరేంత వరకు అతడు హృదయం కలవరపడలేదా? అతడు కాపాడుకున్నది సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనీసం తన భార్యతో కూడా చెప్పకుండా తన కుమారుని తీసుకొచ్చి ఆ కుమారుడికి సమాధానం చెప్పుకుంటూ ఆ బలిపీఠాన్ని క్రమంగా కట్టాడని బైబిల్ సెలవిస్తుంది. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు సమాధానం కలిగి ఉన్నప్పుడు అది మరణమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన నిన్ను కలవరపెట్టదు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు పడ్డా, లేకపోతే హఠాత్తుగా మరణమే సంభవించినా, లేదా ప్రభు కొరకు హతసాక్షులమైనా నేను చేరేది పరలోకము. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ ఉన్న తర్వాత మనుషుల మాటలకి ఎక్కడ మనం తావిస్తామండి? ఒక శవంగా బ్రతుకుతున్నాం, అన్ని చచ్చిన వారిగా. ఆత్మ ద్వారా నడిపించబడేటప్పుడు మన ఇష్టం లేదు కదా, ఆత్మ ఇష్టమైనప్పుడు మన ఇష్టాలు ఏమి లేనప్పుడు మనలో చచ్చిన వారం. చచ్చిన వానికి కోరికలుండవు, చచ్చిన వానికి ఆశలుండవు, చచ్చిన వానికి కోపం ఉండదు, చచ్చిన వానికి అనేకమైనటువంటి రుగ్మతలు రావు. అందుకే తగ్గించుకుంటావు క్రైస్తవులం. అదే వాళ్ళని తగ్గించుకోమనండి, అన్యుల్ని, లోకంలో ఉన్నవారిని ఒక మాట అంటే కోపంతో రగిలిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పేర్లు జీవగ్రంథంలో రాసి ఉన్నాయి. ఇప్పుడు గొర్రెపిల్ల జీవగ్రంథంలోకి వెళ్తున్నాయి కనుక మనం ఆ స్వభావాన్ని ధరించాలి. గొర్రెపిల్ల వివాహోత్సవానికి మనం సిద్ధపడుతున్నాం. ఆ వివాహానికి సిద్ధపడుతున్న మనలో ఆ స్వభావాలు రావాలి. చూడండి, 2వ వ్యక్తి కూడా పాత నిబంధన భక్తుడే. అతనికి ఉన్న దర్శనం కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో నేను వస్తాను అని. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము
21 చూడండి. నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. చూడండి, సమాధానము సహవాసము ద్వారా కలుగుతుంది. అలాగే 19వ అధ్యాయము 25, 27 వచనాలు కూడా చూద్దాం. అయితే నా విమోచకుడు సజీవుడని, ఆ మాట జాగ్రత్తగా వినండి, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రీస్తు వస్తాడు, పునరుత్థానుని వెళ్తాడు, ఆయన మరలా వేవేల పరిశుద్ధులతో భూమి మీదకి వస్తాడు అన్న సత్యాన్ని పాత నిబంధన భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంత శ్రమలు పడుతున్నా ఆయన సమాధానం ఎందుకు పోగొట్టుకోవట్లేదు? ఆయన అంటున్న మాట, నా మట్టుకు నేను నా దేవుణ్ణి చూస్తాను. దేవునికి స్తోత్రం. ఈ శరీరము కాదు, ఈ శరీరం మట్టికి మట్టయిపోయేది కనుక ఈ శరీరానికి వస్తున్న శ్రమలు నా సమాధానాన్ని ఆపలేవు. ఈ శరీరానికి వస్తున్నటువంటి కోరికలు నా సమాధానాన్ని ఆపలేవు. ఈ శరీరాన్ని రేపాలని అంటున్న మాటలు నా సమాధానాన్ని పాడు చేయలేవు. ఈ శరీరముతో కాదు నేను దేవుణ్ణి చూసేది, నా అంతరంగములో మరొక మహిమ కలిగిన శరీరము ఉత్పత్తి అవుతుంది, ఆ శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లకల్లోలం చేసింది ఆయన పరిస్థితులన్నీ. ఇక్కడ గమనించండి, ఆ కల్లోల పరిస్థితి దేవుడు అనుమతించాడా, ఈయన పాపాన్ని బట్టి వచ్చిందా? దేవుడు అనుమతి ద్వారా. మనం అనుకుంటాం శోధనలు వస్తున్నప్పుడు ఏదో తప్పిదం మనలో ఉందిలే, ఏదో పాపం మనలో ఉందిలే, ఏదో అవిధేయత మనలో ఉందిలే, అందుకే ఇవన్నీ వస్తున్నాయి, ఇంకా అందుకే మన ఇంట్లో మార్పు జరగట్లేదు, ఇంకా వాళ్ళు మాట మారట్లేదు, ఇంకా వాళ్ళ పద్ధతి మారట్లేదు అని అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళి, వాళ్ళు నీ విషయంలో సంతోషంగా ఉన్నారు, నువ్వు ఇస్తుంటే సమృద్ధిగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా కంచె వేసి కాపాడుతున్నావు, వాళ్ళు భక్తి అనుకుంటున్నావు, నువ్వు నీ మీద ప్రేమ అనుకుంటున్నావు, యేసయ్యా అది అబద్ధం, నువ్వు ఒక్కసారి కదిలించి చూడు, చల్లా చెదరైపోతారు, నిన్ను దూషించి వెళ్తారు, అవమానించి వెళ్తారు. సవాలు విసిరాడు వాడు. నా ప్రభు అంటాడు, యోబు అలాంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకని? అతడు దేవునికి ఇష్టడు కనుక దేవుడు అతన్ని ప్రేమించాడు, రక్షణ ఇచ్చాడు, కాపాడాడు, తన తరములు అతన్ని నీతిమంతుడిగా దేవుడించాడు. ఇప్పుడు అతడు అంటాడు, ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు వచ్చి కలవరపెట్టే పరిస్థితులు ఎదురై కన్నీరు మున్నీరుగా ఏడవలసిన పరిస్థితులు కూడా కంటెమ్మటి చుక్క నీరు రావట్లేదు యోబుకి. ఎందుకని? అతడికి తెలుసు, ఇవన్నీ నావి కావు, నాకంటూ ఉన్నది ఒకటి ఉంది, అది ఆత్మ, అది ఆయన దగ్గర చేర్చబడాలి. నాది ఇదేది కాదు, ఈ శరీరం మట్టికి మట్టయిపోయేది, సంపాదన భూమి మీద చెదిరిపోయేది, నా బంధాలన్నీ తెగిపోయాయి, నా దగ్గర ఆయనది ఏదైనా ఉంది అంటే ఆయన కలుగ చేసిన ఆత్మ, దాన్ని కాపాడుకున్నాడు. అదే సమాధానం. ఆ పట్టణానికి చేర్చగలుగుతా. ఈ ఆత్మ మహిమ దేహం ధరింపచేసి ఆయనను చూస్తుంది అన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానము కొరకు శ్రమలు పడ్డ వ్యక్తి పెదవులతో అబద్ధం పలకలేదు. నా దేవుడు ఇలా చేస్తున్నాడనిలే. ఎవరి ద్వారా తీసుకున్నాడు? అది దేవుని అనుమతి ద్వారా. ఈరోజు నీ ఇంట్లో కల్లోల పరిస్థితికి కారణం దేవుని అనుమతి. అది నీ ఇంట్లో భయంకరమైన చెలరేగ పరిస్థితులు దేవుని అనుమతి. అది ఎందుకంటే నువ్వు ఇష్టడివి. నీ ఇంటికి సమస్య వస్తుందన్నాడు, నీ ఇంటికి శోధన వస్తుందన్నాడు, నీ ఇల్లు బండ మీద కట్టబడుతుంది కనుక నువ్వు నిలబడతావని దేవుడు ప్రామిస్ చేశాడు. ఈ రోజున నువ్వు నిలబడకపోతే కూలిపోతుందన్నాడు, అక్కడ కొట్టివేయబడుతుంది. అంతే తేడా. నువ్వు ఇసుక మీద కట్టబడితే అది కూలిపోతుంది, అక్కడ పేరు కొట్టివేయబడుతుంది. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా,
నీకేదో పాపం ఉందని, నీ భక్తి సరి అయింది కాదని నువ్వేదో ఇదిగా కుంగిపోతూ నీ శోధనలను అంచనా వేయకు. నువ్వు ఒక నాణ్యమైన బిడ్డగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుతామా హల్లెలూయా. అపవాది ఓడిపోతున్నాడు. నువ్వు ఆ శోధనలో ముందుకు దూసుకొని వెళ్ళిపో. యుద్ధ పంక్తిలో నిలబడు, నీవు యుద్ధము చేయువాడును నేను అన్నాడు దేవుడు. మనది కాదు. ఆ దర్శనం కలిగి ఉన్నాం కనుకనే సమస్తాన్ని సహిస్తూ వస్తున్నాం, సమస్తాన్ని భరిస్తూ వస్తున్నాం. అల్లకల్లోలం చేస్తున్నాడు కుటుంబాలను. భక్తి పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయి, సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతున్నాయి. నేను అంటున్నాను, మనం పరలోకానికి సమీపంగా ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆ గొర్రె పిల్ల స్వభావంతో రేపు గొర్రె పిల్లని ఎదుర్కోబోతున్నాం మనం. కనుక మీరు ధైర్యంగా ఉండి సమాధానాన్ని కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం. కృపా సత్యములు కలిసి కొనినవని నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. కృపా సత్యములు కలిసి ఉన్నాయట. తండ్రి యొద్ద నుండి కృప, క్రీస్తు అనే సత్యము, నీతి అనే సత్యము, తండ్రి అనే సమాధానము, ఇవి రెండు కలిసి ఉన్నాయి, వేరు వేరు కాదు. ఇవి రెండు ముద్దు పెట్టుకున్నంత సహవాసం కలిగి ఉన్నాయి. అందులో ద్వేషం లేదు, అందులో ఎడబాటు లేదు, అందులో అపార్థం లేదు. నీతి సత్యము రెండు ఒకటే కలిసి ఉన్నాయట. అవి రెండు ప్రేమతో ఉన్నాయి. అవి రెండెవరు? నీతి క్రీస్తు అయితే సమాధానం తండ్రి. ఇప్పుడు ఈ ఇద్దరు క్రీస్తు ద్వారా నువ్వు రక్షించబడి నువ్వు తండ్రికి సమాధానంగా ఉంటారని మాటిచ్చావు. ఇవి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రక్షణ, సమాధానము ఇవి రెండు ఐక్యంగా ఉండాలి. నీలో ఉన్న రక్షణ పోకూడదు, అనగా నీ పేరు చెరిపేయబడకూడదు. అట్ ద సేమ్ టైం సమాధానం నువ్వు కాపాడుకోవాలి. ఎలాగునంటే ఆ ప్రేమతో ఎలాగైతే ముద్దు పెట్టుకుంటున్నాయో అవి రెండు కృపా సత్యాలు కలిసి, అలాగున్న రక్షణకి, సమాధానానికి నువ్వంత విలువ ఇవ్వాలి, అంత విలువ ఇవ్వాలి. నేను సమాధానం కాపాడుకోకపోతే రక్షణ పోతుంది. రక్షణను కాపాడుకోవాలి. ఒకవేళ రక్షణే ప్రాముఖ్యం అనుకుంటే సమాధానం వెళ్ళిపోతుంది. అవి రెండు కృపా సత్యములుగా కలిసి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి రెండు కలిసి ఉన్నాయంటే వాటిని మనం ఎంతగా ప్రేమించి కాపాడుకుంటామో. నేను సమాధానం పోగొట్టు రక్షణ పోతుంది, రక్షణ పోతే నాకు జీవగ్రంథంలో పేరు పోతుంది. ఇప్పుడు ఆ రక్షణను కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం సమాధానం కాపాడుకోవాలి. ఇవి రెండు కలిసి ఉన్నాయి, విడదీయకూడదు. యేసయ్య తండ్రి ఇద్దరు కలిసి ఉన్నారు. బైబిల్ అదే సెలవిస్తుంది. మనకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోనూ నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్య ఒక్కడితోనే సహవాసం చేయట్లేదు. తండ్రి ద్వారా యేసయ్య అంగీకరించబడి మనం సమాధానంగా మనం సహవాసం చేస్తున్నాం, తండ్రితోనూ కుమారుడితోనూ. అప్పుడు మనకు సమాధానం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనకు ఆయన ద్వారా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఎంత విలువైందో, ఎంత ప్రాముఖ్యమైందో, అది లేకపోతే ఆ గ్రంథముల పేర్లు కొట్టుకుపోతాయో మనం తెలుసుకోవాలి. కనుక ఎంతటి వాళ్ళనైనా క్షమించండి, ఎంతటి వాళ్ళనైనా క్షమించండి. కసాయి వాడిగా నీ మీదకి కత్తి తీసుకొని వచ్చినా క్షమించండి. యేసు ప్రభుని అప్పగించడానికి వచ్చిన వాడిని క్షమించాడు. ఇస్కరేతు యూదా. ఈరోజు నీ వెనుక గోతు తవ్వే వాళ్ళు ఉంటారు, నిన్ను గురించి అపహాస్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నిన్ను గురించి చెడ్డగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు సింహానివని మర్చిపోకు. అదే సమయంలో నీవు ప్రభుకు మొరపెట్టు, వాళ్ళని క్షమించు. ప్రియదేవుని బిడ్డలారా, అలాగూ చేయగలిగితే
మనం ఆ వివాహోత్సవానికి యోగ్యులుగా మార్చబడతాం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. మోకరిద్దాం.